నా పేరు జంగా కీర్తన. నేను ఏపీ మోడల్ స్కూల్ దేశవరం నుంచి వచ్చాను. నేను చదువుకుంటున్నప్పుడు చాలా పెద్ద సిచ్యువేషన్ ఫేస్ చేశాను సార్. చెవు సరిగ్గా వినిపించాం, లెసన్స్ వినలేని సిచ్యువేషన్. ఎలా చదవాలో కూడా తెలియదు. అందరేమో చదవలేదు, ఈ అమ్మాయితో ఇంతటితో చదివాగిపోయిద్ది అని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కానీ మా నాన్నగారు జంగా బ్రహ్మయ్య చాలా ప్రోత్సహించా సార్. పక్కనే ఉంటే నువ్వు ఎవరిని పట్టించుకోవద్దు, నువ్వు ఖచ్చితంగా సాధించగలుగుతావు, బాగా చదువుకోవాలి. ఇప్పుడు ఈ రోజు 902 మార్కులు తీసుకొచ్చుకొని ఇన్ని సమస్యలు ఎదుర్కొని ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీ మార్కులు వస్తాయని. ఇప్పటికి కూడా ధైర్యమే లేదు మాట్లాడడానికి. ఇంతమంది మాట్లాడారు, నాకేం తెలియదు. నేను నార్మల్ గానే ఉన్నాను. చూడు కొంచెం చూపించుకొని బాగా చేయించుకోవాలి సార్. అది నా బాధ్యత తల్లి. అయ్యగారు, ఈరోజు మీ పాప వల్ల మేము కూడా చాలా నేర్చుకున్నాం. ఈ మీటింగ్ వచ్చే ముందల పాప గురించి కూడా మేడం గారు చెప్తాం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా మాట్లాడి అసలు ఇది కూడా మనం ఎట్లా మిస్ అవుతున్నాం, ఇట్లయితే ఎట్లా మనం ప్రభుత్వం అంటున్నాం, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, ఇది ఎట్లా మిస్ అయ్యని మేము చర్చించాం. ఒక మాటలో చెప్పాలని మీ పాపాలు మేము చాలా నేర్చుకున్నాం. అంటే ఎన్ని లోటుపాట్లు ఉన్నాయి వ్యవస్థలో, ఏం చేయాలని దానిపైన ఒక కార్యక్రమం ఇప్పుడు చేపడతాం. వచ్చే సంవత్సరం నుంచి ఇట్లాంటి హియరింగ్ ఇబ్బంది ఉన్న పిల్లలకి వాళ్ళకి మెరుగైన మెషిన్లు ఎట్లా అందజేయాలి, టెస్టింగ్ ఎట్లా చేయాలి, కంటి చూపు కూడా ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఎట్లా చేయాలి అనేది మేము మాత్రం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. వచ్చే సంవత్సరం నుంచి అంటే జూన్ మాసం నుంచి అది అమలు చేస్తాం.